సో గాయ్స్ ఇప్పుడే మేము నితీష్ అని సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేస్తున్నాము. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. వర్షం పట్టట్టు ఉంది, వెదర్ కూడా క్రేజీ ఉంది. సో వీఆర్ నథింగ్, నో ఇంగ్లీష్. బ్యాక్ టు ది అనదర్ బ్లాగ్. కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. కొంచెం మొత్తం ఇగ్నోర్ చేసేయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నమస్తే. సో ఏం లాగ్ లేకుండా డైరెక్ట్ ముచ్చట్లోకి వస్తా. ఏంటంటే మన నితీష్ గారు ఫైనల్లీ మింగేస్తుండు ఈడిక యూకేకి మాస్టర్ చేయడానికి. ఇక వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే మేము అందరం కలిసి ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయినాము. బేసిక్ గా వాడు బోర్డింగ్ టైం వచ్చేసి 3 PM కి, ఫ్లైట్ ఏమో 6 కంట. ఇక సెండ్ ఆఫ్ అదే బాన్ వాయేజ్ ఏదో హ్యాపీ జర్నీ అని చెప్పి ఒక కేక్ కట్ చేపిద్దామని ఇక గణేష్ చతుర్థిలో ఉన్నాం అని చెప్పి వెజ్ కేక్స్ కోసం వెతుకుతే ఒక్క దగ్గర సెట్ కాలే. ఇక లాస్ట్ కి కార్ సైడ్ కి ఆపినాము. ఇగో గాయస్ లాస్ట్ కి ఏడా వెజ్ కేక్ దొరకకపోతే జొమాటోలో ఆర్డర్ చేస్తున్నాం. ఉన్న ఏరియా పేరు ఏంది? మొరైన్ కెఫే. ఏదో మొరైన్ కెఫే ఏరియా అయింది. ఏరియా మెహదీపట్నం దాటేసినాం. ఇక జొమాటోలో చెక్ చేస్తున్నాము. అడ్రస్ ఏం పెడుతున్నాం చెప్పాను పెట్టి చెప్పా నీకెందుకు ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు మనలో ఆడ కార్ ఆపి వెయిట్ చేస్తున్నాడు టర్నింగ్ కాడ. కూరంతా తిప్పుకొని వచ్చిండు. ఆడేమో కేక్ తీసుకొని కింద సేవ్ చేసిండు. 10 minutes కంటే ఎక్కువ అవుతుంది ఇల్లు కేక్ తీసుకురానికి. ఇంకా రాలేదు. ఎంతసేపు టైం పడుతుంది? కేక్ తీసుకొని స్నాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫాదర్ డౌట్ ఏం తెలుసా, వాళ్ళు ఏమో రా అని చెప్పేసి డౌట్, మళ్ళీ ఏందో ఏమో. సో ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినాము. కేక్ ఎట్లా పెట్టి తీసాడు, ఇంకా స్టార్ట్ కాదు, లేట్ వస్తాడు. మాకన్నా లేట్ వస్తాడు. సైడ్ కాగి కేక్ తీసుకొని డైరెక్ట్ గా జొమాటో నుంచి కేక్ వస్తుంది. పిస్తా హౌస్ లో ఆర్డర్ పెట్టినాము. అది తీసుకొని డైరెక్ట్ గా ఇక అంతాన కష్టపడి అంతాన వే చేసి జొమాటోలో ఆర్డర్ పెట్టి కేక్ తీసుకొని వస్తాడేమో అనుకుంటే దాని మీద రాపించిన నోట్ ఖరాబ్ చేసిండు. కేక్ 70 రోజులు చేసిండు ఈ డెలివరీ బాయ్ గాడు. దాని మీద ఒక చిన్న నోట్ రాపించిన అసలు కనిపిస్తలేదు. అది ఆడు మంచిగా బ్యాగ్ మీద ఉరగబెట్టి తీసుకొని వచ్చిండు. మొత్తం కేక్ అంతా సైడ్ కి అయిపోయింది. ఇక జొమాటోలో కంప్లైంట్ రైజ్ చేసినాము, పిక్ అప్లోడ్ చేసి. ఇక మేము కార్లో ఎక్కి ముంగడు పోయే వారికి రీఫండ్ చేసేసినాడు. ఇదంతా పక్క పెడితే టైం ఆల్మోస్ట్ 3 PM అయింది. వాడు మా కోసం ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తా ఉన్నాడు. బోర్డింగ్ టైం అవుతుంది కదా. ఇక ఏమైతుంది జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. ఇప్పటికే లేట్ అయిందంటే పార్కింగ్ ఇంకొంచెం లేట్ అయింది ఇక్కడ దీనమ్మ. ఇక ఫైనల్లీ పోడు కూర్చున్నాడు యూకే పోతున్నాని. ఇక చిన్న అట్లా పిక్స్ దిగినాం, కేక్ కట్ చేపించినాము.